ఇది కూడా కొత్తది దీని అవతల నీళ్ళు లేవు, ఇక నీళ్ళు సెప్టిక్ ట్యాంక్ కాలేదు. వీటికి మంజూరు తెచ్చినా చేయిద్దాం వాటి కోసమే వచ్చినాం కదా. 34 కొత్తగా పెడుతున్నాయి సార్. 34 మిగతా 3 కొత్త అవును. ఇవాళ సేమ్ గా సార్ ఎంత కదా రేపటి తెలుసుకోదా? రేపు చెప్తా చేస్తాను. రేపు మార్నింగ్ అనేది వాళ్ళే హెడ్ ఆఫ్ అకౌంట్ వచ్చింది. గౌరీశంకర్ ఇన్ఫ్రావాలి తీసుకున్న రోడ్డు కూడా ఇష్యూ చెప్తాను. రెవెన్యూ మినిస్టర్ కాబట్టి సీరియస్గా తీసుకుంటాను. తెలిసి వాళ్ళకి ఐడియా ఉంది. హుజూర్నగర్ ఇక్కడ ఉన్నది, హుజూర్నగర్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. వీళ్ళేమి ఇక్కడ చేయక మనమేమో ఇట్లా పెట్టాం. ఇవి చేయక అట్లా పెట్టాం. ఐడియా ఉంది. జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన నూకపల్లి ఇందిరమ్మ కాలనీ, అదేవిధంగా అదే ఇందిరమ్మ కాలనీలో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలోనే పట్టణాలలో అత్యంత ఎక్కువ ఇళ్ళ నిర్మాణమైన ప్రాజెక్టు. మరి జగిత్యాల ప్రజలందరికీ కూడా తెలుసు. దాదాపు 2008 ప్రాంతంలో దీనికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు మొదలై ఇందిరమ్మ కాలనీలో ఉన్న విషయం జగిత్యాల ప్రజలందరికీ తెలుసు. అది ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. ఆ తర్వాత ఇది నిర్లక్ష్యానికి గురై మొత్తం ముళ్ళకంపలు పెరిగి కొంతమంది కడు పేద వాళ్ళు వాళ్ళ కష్టార్జితంతో కట్టుకొని అప్పు చేసి కట్టుకున్న వాళ్ళు ఉండే పరిస్థితులు ఉండింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంలో కావచ్చు, తర్వాత గెలిచిన తర్వాత చాలాసార్లు రావడం. నేను ఇన్ఛార్జిగా 2014 నుంచి ఉంటే 18లో అప్పుడు ముఖ్యమంత్రి గారు కలిస్తే కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులు ఉండి 2018 మే నెలలో వెక్టర్ అనే కంపెనీ వాళ్ళు టెండర్ వేసి తీసుకోవడం జరిగింది. 4000 ఇండ్లు కడతామని చెప్పి వెక్టర్ గ్రూప్ కంపెనీ వాళ్ళు. తర్వాత 1 కోటి రూపాయల పని కూడా చేయలేదు. 200 కోట్ల ప్రాజెక్ట్ దాదాపు చేయకుండా వదిలేసిపోయాను. నేను 18లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలాసార్లు వాళ్ళని కలిస్తే నాకు నష్టం వచ్చే ప్రాజెక్టు మేము చేయమని చెప్పి వాళ్ళు చాలా రోజులు కూడా రాలేదు. 2018 మే నుంచి 18 పూర్తయిపోయింది, 19 పూర్తయిపోతుంది, 2020 కూడా పూర్తయింది. అంటే 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు నేను అధికారులందరినీ కూడా సహకారం తీసుకొని ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇట్లందరూ తీసుకొని అప్పుడున్న ప్రభుత్వ పెద్దలను కూడా ఒప్పించి మళ్ళీ కార్యక్రమాన్ని
మా కుటుంబానికి మంచి మిత్రుడైన గౌరీ శంకర్ ఇన్ఫ్రా అని ఒక పెద్ద కాంట్రాక్టర్. చాలామంది మాట్లాడుతుంటారు మా వియాంకుడు కాంట్రాక్టర్ అని చెప్పి. మధ్యలో జైత్యాల ప్రజలు అందరూ ఉంటారు. మా వియాంకునికి బెస్ట్ ఫ్రెండ్, అంటే మా అల్లునికి వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉండి వారి మిత్రుడు వీరు కలిసి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 4,000 ఇండ్లు, అదేవిధంగా 520 ఇండ్లు వేరే కోటాలో కూడా కట్టేయడం జరిగింది. ఇది అతిపెద్దది. కట్టించిన తర్వాత మనం పేద ప్రజలకు దాదాపు సర్వే చేసి 3,720 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా 800 ఇండ్లు మనకి ఇవ్వాల్సినవి కూడా ఉండే. ఎలక్షన్ల కంటే ముందు మరి వాటికి నీళ్ళ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు, సెప్టిక్ ట్యాంకులు లేవని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు చెప్పడంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారు, కానీ డబ్బులు రాలేదు. అట్లీస్ట్ కాగితం మీద హెడ్ ఆఫ్ అకౌంట్ అంటే ఎవరైనా కాంట్రాక్టర్ పనిచేస్తే బిల్ రికార్డ్ చేయాలంటే ఒక నంబర్ వస్తుంది, అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ కూడా రాలేదు. మనకు కదా బ్యాంకులో పైసలు వేయాలంటే బ్యాంకులో అకౌంట్ ఉన్నట్టు వాళ్ళు చేసిన పనికి ఇంత పని అయిందని చెప్పి మన నీళ్ళ వాళ్ళు చేయాలంటే రాలేదు. కానీ అయినా కానీ అదే ధైర్యంతో, నా మీద ఉన్న విశ్వాసంతో, నమ్మకంతో ఆ కాంట్రాక్టర్ గౌరీశంకర్ ఇన్ఫ్రా 14 కోట్ల పనులు, దాదాపు 10 కోట్ల పనులు పూర్తయిపోయినాయి నీళ్ళై. అట్లనే కరెంటు వాళ్ళతో మాట్లాడితే నేను తప్పకుండా తీసుకొస్తా అంటే ప్రభుత్వం కూడా అప్పుడు మన ఎస్డిపి వాళ్ళు, డిస్కమ్ వాళ్ళు కొన్ని కరెంటు పైర్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి దాంతో పాటుగా చాలా పేమెంట్ కూడా పెండింగ్ ఉండింది. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చే వరకు ఇంకా 29 కోట్లు ఒక్క ఇండ్ల మీదనే ఇదే గౌరీశంకర్ ఇన్ఫ్రా మా చుట్టాలు కాంట్రాక్టర్లు, అల్లుడు కాంట్రాక్టర్, ఇయ్యంపుడు కాంట్రాక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్కు 29 కోట్లు అది పెండింగ్. ఇటు 14 కోట్లది దాదాపు పూర్తి అవుతుంది, నీళ్ళది కూడా పెండింగ్ ఉంది. ఈ సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన విషయాలు మీ మీడియా ద్వారా ఇప్పటికే చెప్పినాం. చాలాసార్లు అందరు చూసినారు. దాదాపు 5 నెలల కింద నేను మధ్యలో కలిసినాం, మొన్న కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. అన్న సందర్భంలో మొదటిది ఉన్నమాట చెప్తా ఉన్నా, తొందరగా మా అధికారులు కూడా బాగా పనిచేసారు. మా పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, మిగతా హౌసింగ్, రాజేశ్వర్ గారు ఒక తమ్ముళ్ళగా నిరంతరం పనిచేసి ఈరోజు రెవెన్యూ అధికారులు కావచ్చు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అంటే బై నేమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రభుత్వ అధికారులు అందరూ పనిచేయడంతో దాదాపుగా పూర్తిగా వచ్చింది. కానీ కొన్ని ఇబ్బందులు ఉండినాయి. ఒక 2,000 ఇండ్లకి ఇప్పటికి కూడా లాట్రిన్ పోతే సెప్టిక్ ట్యాంక్ మోరీ అనేది లేదు. మోరీ అనేది లేని ఉండడం అనేది ఒక్క బ్లాక్లో 12 కుటుంబాలు అనేది చాలా కష్టం. మరి దాదాపు 7 నెలలు గడిచింది. నేను ముఖ్యమంత్రి గారిని అడగగానే ఇండ్ల మంత్రి అయిన శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను మొన్న హైదరాబాద్లోనే ఉంచుకొని 18 కోట్ల 36 లక్షలు ఒకటి, అదేవిధంగా 14 కోట్ల 15 లక్షలు నీళ్ళ కోసం, 14 కోట్ల 15 లక్షలు నీళ్ళ కోసం, 18 కోట్ల 21 లక్ష ఈ బాత్రూంలకు సెప్టిక్ ట్యాంకులు, మోర్ల కోసం, కరెంటు లైన్ల కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్ని ఇళ్ళకు కూడా ఎలక్ట్రికల్ ప్యానల్స్ పెడతారు. సో దాదాపు నేను అనుకుంటున్నా మా అధికారులు కూడా పూర్తి సహకరిస్తూ ఉన్నారు. మరి ఎవరైనా ఒక కాంట్రాక్టర్ మళ్ళీ వీలైతే, ఎందుకంటే పోయినసారి ఒక్కొక్కసారి 30 కోట్లు 10 నెలలు, సంవత్సరం కూడా ఆగిపోయి ఉండే. 30 కోట్లు 40 కోట్లు ఒక్కొక్కసారి ఆగిపోయి ఉండే. నేను తిరిగి మెల్లగా ఇప్పించుకుంటా అంటే 30-40 కోట్లు ఆగిపోయి ఉండే. లాస్ట్లో చివరగా 29 కోట్లు దాదాపు 10-12 నెలలు ఆగిన సందర్భంలో అప్పుడు రిలీజ్ అయినాయి. కొందరు డబ్బుల కోసం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినట్టు ప్రజల కోసం డబ్బులు వస్తేనే మరి కాంట్రాక్టర్ పనిచేస్తారు. ఇవాళ జగిత్యాల టౌన్లో 5 లక్షలు పని చేయమంటే కాంట్రాక్టర్ ముందటికి వచ్చే పరిస్థితి లేదు. నిన్ననే కాంట్రాక్టర్లు అందరూ పోయి సీనియర్ నాయకునికి ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు, మా అందరికీ డబ్బులు వచ్చేటి ఉన్నాయని. మరి అటువంటి సందర్భంలో కాంట్రాక్టర్లకు కూడా ఇక్కడ కూడా కష్టం ఉంటే మరి గౌరీశంకర్ ఇన్ఫ్రా వాళ్ళ సహకారంతో మా అల్లుని వాళ్ళ కుటుంబం నేను సహకారం తీసుకొని చేసినాం. మరి ఇప్పుడు కూడా ఇవి టెండర్ పిలుస్తారు, ఎవరైనా ఒక్కరితో తప్పకుండా చేయిస్తామని చెప్పి పూర్తి విశ్వాసం ఉన్నది. నీళ్ళదైతే చేసేసినాం, ఈ సెప్టిక్ ట్యాంక్లో విడుదల చేస్తాం. ఈరోజు మళ్ళీ ఇక్కడికి రివ్యూ రావడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో పనిచేసి ఉత్త చేతులతో రాలేదు. ఈనాడు పేద ప్రజల కోసం, ఈ ఇండ్ల కోసం ఈ అధికారులందరితో కలుపుకొని సమన్వయంతో పనిచేయడం జరుగుతూ. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. రాజకీయాలలోకి వచ్చినప్పుడు పేద ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుంది. ఇవాళ 4,520 ఇండ్లు ప్లస్ పాత ఇందిరమ్మ ఇండ్లు అన్నీ కలిపితే 5,000 కుటుంబాలు. ఇందులో దళితులు, గిరిజనులు,
మైనారిటీలు, వెనుకబడ్డ తరగతుల వారు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈ 5,000 అంటే 20,000 మందికి గూడు కల్పించడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక జగిత్యాల పట్టణంలో సాధ్యమైంది. చాలామంది చాలా మాట్లాడతారు. మరొక శాసనసభ్యునిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఓడిపోయినాడు కొద్ది మెజార్టీ, కొద్దోటితో ఓడిపోయిన ఫస్ట్ టైం, గెలిచినప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిచాడు. అందుకోసం నేను అందరి సహకారం తీసుకొని నిరంతరం కృషి చేసి ఇవాళ ఇక్కడ చేసినాం. కొందరు మాట్లాడచ్చు ఇక్కడైనా అంతటా ఖచ్చితంగా చెప్తున్నా, ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని నియోజకవర్గాలకు ఇచ్చిన కానీ జగిత్యాలని ఎక్కువని. అట్లనే మెడికల్ కాలేజ్ అంతటా ఇచ్చింది, ఫస్ట్ పర్మిషన్ జగిత్యాలకే వచ్చింది. మెడికల్ కాలేజ్ చాలా చోట్ల పెట్టారు, బెస్ట్ ప్లేస్ జగిత్యాలే. కొందరు అబ్జెక్షన్ చేసినారు, అయినా అక్కడే పెట్టించాం. అంటే ప్రజల కోసం, బీద ప్రజల కోసం దవాఖాన కావచ్చు, బీద ప్రజల కోసం ఇక్కడ ఇండ్లు కావచ్చు, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, మరి ఇవే కాకుండా అంతర్గామ గ్రామం, గ్రామం అక్కడ కూడా 56 ఇల్లు కట్టి ఒక్క సెప్టిక్ ట్యాంక్ లేదు, మోరీ లేని పరిస్థితి ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇల్లు. కానీ ఒక ఇంటికి 6 లక్షల పని అయిపోయింది, కానీ 20,000ది లేక ఆగిపోయింది. అక్కడి కోసం కూడా ఒక 85 లక్షలు కూడా మంజూరు చేయించుకొచ్చినాం. మరి ఈ రకంగా ఇటు నుక్కపల్లి డబుల్ బెడ్రూమ్ జగిత్యాల పట్టణానికి, అదేవిధంగా అంతర్గామ గ్రామానికి కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా ఇండ్ల మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లుగా పేరు మార్చారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంకా పేదవాళ్ళ గ్రామాలలో స్వస్థలం ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ స్థలాల్లో కట్టివ్వడానికి అత్యధికంగా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటలతోటే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని కూడా మాట ఇచ్చాను తప్ప వాళ్ళెవరో ఏదో అనుకున్నట్టు కాదు. తప్పకుండా కలిసి పనిచేస్తాం. మరి ఈ సందర్భంలో మీడియా ద్వారా తెలియజేస్తూ, నుక్కపల్లి డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మంజూరు చేయించినాం. 2018లో హైదరాబాద్కు చెందిన కంపెనీ వాళ్ళు, అంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసుకొని ఆపేస్తే ఇక 2.5 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగి, కాకపోతే మళ్ళీ గౌరీ శంకర్ ఇన్ఫ్రా అని చెప్పి మా అల్లుడు వారి మిత్రుడు, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబల్ బెడ్రూమ్లు ఇదివరకు రాష్ట్రం అంతా కూడా కట్టిండ్రు. మహబూబ్నగర్లో అతిపెద్దది కట్టిండ్రు. మహబూబ్నగర్లోనే మా కాంట్రాక్టర్ మా బావగారు, మా అల్లుడు. సో వారు తీసుకొచ్చి అందరి సహకారంతో చేసినాం. ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు కూడా పడడం జరిగింది. ఒక్కొక్కసారి 30, 40 కోట్ల రూపాయలు ఆగిపోయి ఉండింది. సంవత్సరం ఆగిపోయినాయి. ఒక్కొక్కసారి 40 కోట్లు ఆగిపోయినాయి. ఆ రకంగా 200 కోట్ల ప్రాజెక్టు పూర్తి చేయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మా నీటిపారుదల శాఖ మా శేఖర్ రెడ్డి గారు, సతీష్ గారు, జలంధర్, రామారావు వీళ్ళందరూ కూడా కలిసి, ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారు, జలంధర్ గారు చాలా పనిచేసినారు. నా మాట మీదకి వెళ్ళి చేసి అన్ని మాడ్యూల్స్ రూపొందించారు. దీని ప్రకారం డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కాకుండా గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చే విధంగా పనులు ప్రారంభించినాం. కాంట్రాక్టర్ని కూడా మెచ్చుకోవాలి. మా మీద విశ్వాసం ఉంచి హెడ్ ఆఫ్ అకౌంట్ రాలేదు. ఇంతకుముందు చెప్పినా కదా, మంజూరు అని ఇచ్చిన పత్రం కానీ వాళ్ళకి అకౌంట్ రాలేదు. బ్యాంకులు కదా అకౌంట్ లేకపోతే ఎట్లయితే తెరిచినా కానీ అకౌంట్ నెంబర్ లేకపోతే వేయలేమో, వీళ్ళు బిల్లు కూడా రికార్డ్ చేయలేకపోయారు. దాదాపు 9 నెలలైంది. అయినా విశ్వాసంతో మీరే చూడండి, ట్యాంక్ కట్టినరు, పైప్ లైన్లు వేసినారు. నేను రెగ్యులర్గా అప్పుడున్న సిఎండి గోపాలరావు గారితో మాట్లాడడం, అప్పుడున్న మంత్రులతో మాట్లాడడం, మళ్ళీ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెట్టు దిగి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా 1-2 సార్లు కలిసిన. కావాలంటే ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం జరుగుతుందని చెప్పి లెటర్ రాసినవి కూడా ఉన్నాయి. దాదాపు 3 నెలల కిందనే లెటర్ రాసింది. అప్పుడు ఇవి జరుగుతున్నాయి. కొన్ని ఈ TUFIDs నుంచి ఏవైతే 14 కోట్లు పెట్టినామో ఇక్కడ తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, దాని నుంచి TUFIDs నుంచి, ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, అవి ఇక్కడ పెట్టరాదు, ఇది గ్రామీణంలో ఉన్నదని చెప్పడంతో అవి ఆగిపోయినాయి. మొన్న మళ్ళీ కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఓకే అవి పట్టణమే, ఇక్కడ ఇది నూకపల్లి గ్రామాలలో ఉన్నది కాబట్టి పెట్టరాదంటే నేను స్పెషల్గా జీవో ఇస్తా అని చెప్పి ఇండ్ల మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వారు సూచించడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను అక్కడే ఉంచుకొని నిన్ను గౌరవప్రదంగా ఉంచుతా, నీకు జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పి వారి సహాయకులకు OSDకి PS లకు చెప్పి నా చేతిలో 2 జీవోలు, ఒకటి 18,21,00,000 ఒకటి, 14,15,00,000 నీటి జీవోలు 2 ఇచ్చి కూడా పంపించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవన్నీ కూడా మరొకసారి కూడా ఇక్కడ మా ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. ప్రతి వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఉండాలి. రాజకీయంలో చేసినప్పుడు వ్యాపారం చేస్తే వ్యాపారంలో బాగుండాలని ఉండాలి, ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఉండాలి. ఒక డాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్గా ఉండింది,
రాజకీయాలకు వచ్చినాం కాబట్టి ప్రజలు విస్తృతంగా నేను సేవ చేస్తా అనే విశ్వాసంతో ఇచ్చారు. ఒట్టి డాక్టర్ అని నన్ను గెలిపించేది ఉంటే నువ్వు అక్కడే ఉందన్నారు. ఆనాడు సేవ చేస్తాను విశ్వాసం ఉంటే కొద్దోట్లతో ఓడిపోయినా తర్వాత నా మీద విశ్వాసంతో పెద్ద మేయాడితో గెలిపించారు. రాష్ట్రంలో అత్యధిక మేయాడితో గెలిచిన 5-6 రీట్ల నేను కొన్ని 2018లో నిరంతరం ఆ పేద ప్రజలకు గూడు కల్పించాలనే భావనతోటి నేను మా కుటుంబ సభ్యులు అధికారులు నాయకులు అందరం కలిసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసినాం. మీ అందరూ తెలుసు కరోనా కష్టకాలంలో కూడా 12 మంత్లు అయిపోతుందా నీళ్ళు ఇవ్వగలుగుతామా? ఫస్ట్ 2000 నెల లోపల అందజేస్తామని అంటే దసరా కంటే ముందే ఒక 2000 కుటుంబాలు అంటే ఒక 10,000 మంది వచ్చి చేరుతారు. నెక్స్ట్ 2000 కుటుంబాలలో ఇంకా 800 ఇండ్లు మిగిలి ఉన్నాయి, మనం పంచాల్సినవి ఉన్నాయి. వాటికి కూడా మన పర్మిషన్ అడిగినా ఇస్తానన్నారు. ఇప్పుడు మిగిలిపోయిన ఇంద్రం మిల్లు అప్పుడు మొదలుపెట్టిన అయిపోయినాయి. కొందరు పాపం బేస్మెంట్లు పోయినాయి, వాళ్ళకు కూడా 58 మందికి ఇచ్చేది ఉన్నది. వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. ఇప్పుడు 800 ఇండ్లలో ఇస్తాం. ఒక 68 మందికేమో ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినట్టు చూపెడుతున్నది, కానీ వాళ్ళకి లేవు, కట్టుకోలే వాళ్ళు. కానీ అది కంప్యూటర్లో మిస్టేక్ అయింది. అది కూడా నేను కోరిన గృహ మంత్రి గారిని, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళకు కూడా ఇప్పిస్తాను, నేను భరోసా ఇస్తా ఉన్నా. ఇప్పుడున్న ఇందిరామ్మ ఇండ్ల వాళ్ళకు కూడా నీళ్ళ సప్లై సరిగా లేదు, కరెంటు లేదు. నీళ్ళ సప్లై కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా ఏదైనా ఉంటే ఆ మిగిలినవి కూడా చేయడానికి నేను మొన్న కోరిన. ఎందుకంటే ఒకసారి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పేదవాళ్ళ కోసం కలిసి పనిచేయడంలో తప్పు లేదని భావించి ఇప్పుడు ఏవైతే మిగిలిపోయి ఇక్కడ అసంపూర్తిగా ఇండ్లు ఉన్నాయో, డబ్బాలు లెక్క కనబడుతున్నాయో, అసంపూర్తిగా ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి ఎస్టిమేట్ చేసినాం. అవి కూడా చేద్దామని చెప్పినాం. సో ఇప్పటికే మనకు సరిపోయిన ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో చేస్తామన్నారు. ఇండ్ల మంత్రి గారు తప్పకుండా వచ్చి శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మంత్రి కూడా వారు వచ్చి రివ్యూ చేస్తున్నారు. కాబట్టి వారు తప్పకుండా ఇక్కడ రివ్యూ చేసి వారు చూసిన తర్వాత సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు, చూస్తే నమ్మకం కుదురుతుంది. సో వారు చూసి తప్పకుండా అది కూడా మంజూరు చేస్తే జగిత్యాల పట్టణ ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున ఇండ్లు వస్తే అసలు ఇల్లు లేని వారు ఉండరు అనే పరిస్థితి కల్పించాలన్నదే నా ఆశయం. తప్పకుండా నా ఆశయంలో జగిత్యాల పేద ప్రజలు ఇండ్ల కోసం కావచ్చు, పేద ప్రజలకు సహకరించే మిగతా వాళ్ళు కూడా ఉంటారు. మనం ఇంటి దగ్గర ఉంటాం, అన్ని తీరులు ఉంటాం. ఇల్లు లేని వాళ్ళు ఉంటే బాధ అనిపిస్తుంటుంది, కిరాయి ఇంట్లో ఉంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చనిపోతే తీసి రోడ్డు మీద పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చేస్తున్న ఒక యజ్ఞం లాంటి కార్యక్రమంలో జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా నా వెన్నంటి ఉంటారని, సహకరిస్తారని, మా నాయకులందరూ సహకరిస్తారు. ముఖ్యంగా మా మీడియా మిత్రులు కూడా చాలామంది బెదిరికల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇండ్ల విషయంలో నేను మొన్న ప్రభుత్వంతో పనిచేస్తా అన్న సందర్భంలో అది కూడా ఒక పాయింట్ పెట్టిన, 10 పాయింట్లలో అతి ముఖ్యమైన ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. సో స్థలాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఏదో ఒకటి చేయాలని చెప్పినాం. తప్పకుండా ఆ విషయంలో కూడా చాలా పాజిటివ్గా ఇండ్ల మంత్రి గారు చెప్పిన. ఎందుకంటే ఖమ్మంలో ఇచ్చిన ఒక జీవో ప్రకారం వారు కూడా ఖమ్మం నుంచి గెలిచిన మంత్రి, మన ఇండ్ల మంత్రి, వారే రెవెన్యూ మంత్రి మళ్ళీ భూములకు సంబంధించి. సో వారికి అది చెప్పడం జరిగింది. నేను ఇచ్చిన కాగితంలో కూడా జీవో లైక్ ఖమ్మం అని చెప్పి పెట్టినాం. ఏదో ఒక విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు నేను పిలవగానే వచ్చిన అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పేద గతంలో ఈ కఠిన సందర్భంలో సహకరించిన అప్పటి నాయకులకు, నాయకురాలైన కవిత గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.